సో మరి వైరల్ ప్రపంచంలో దీనికి సొల్యూషన్ ఏమైనా చెప్పారా, జస్ట్ ప్రాబ్లం మాత్రం హైలైట్ చేశారా? అంటే ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో, గెటింగ్ ఇన్ టు ద రాంగ్ సైడ్ ఆఫ్ యూజింగ్ సోషల్ మీడియా అండ్ Our intent of making the movie is just to start the discussion around it, Andy. I don't think we can take up the huge responsibility of coming up with a solution. I personally, now నేనేం అనుకుంటానంటే ఒక regulatory system will not give a solution. We as individuals, we all have to identify. ఒక్కసారి ఇంటర్నెట్లో ఏదన్నా పెడితే there is no way of deleting it. స్నాప్చాట్లో పంపిస్తే పిక్చర్ సేఫ్, లేకపోతే వానిష్ మోడ్లో పంపిస్తే సేఫ్ అనడానికి లేదు. ఇంకో ఫోన్లోంచి ఫోటో తీసుకుంటారు స్క్రీన్ షాట్ చేయలేకపోయినా. ఐ మీన్ దట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, ఎవ్రీబడి నోస్. సో అందరూ డిసపియరింగ్ మెసేజెస్ అని తెలివిగా పెట్టుకున్నాం అనుకుంటారు, ఈజీగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, everybody has multiple phones, or I can borrow my friend's phone or anything. అండ్ నెవర్ థింక్ వాట్సాప్ కాల్స్ ఏదో చాలా సేఫ్ అనుకుంటాం. మీరు టెక్కి కదా చెప్పండి కొంచెం మాకు. వాట్సాప్ కాల్స్ ఎన్క్రిప్టెడ్ డేటా అని ఉంటుంది కదా, అప్పుడు మనం మంచి ఫుల్ సేఫ్ ఫీల్ అయిపోతాం. మోర్ దెన్ వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా దేర్ ఇస్ దిస్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఒక కోడ్ వస్తుంది, ఇఫ్ దిస్ కోడ్ మ్యాచెస్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని అనుకుంటాం. బట్ మేబీ ఆ సిస్టమ్ ఎన్క్రిప్టెడ్ ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తిని మనం 100% నమ్మగలుగుతామా లేదా అన్నది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో నెవర్ ట్రస్ట్ ద డివైస్ ఆర్ ద ప్రోగ్రామ్, ట్రస్ట్ or people people also, yeah, for that matter, yeah, because it takes one moment కదండి. మంచిగా ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, క్షణికావేశంలో ఏమైనా చేయొచ్చు. సో కానీ ట్రెండ్స్ చాలా డిస్టర్బింగ్ అయిపోయాయి కదా. absolutely, వాట్ యు సే నిత్య? I am very worried for the next generation. If Gen Z is like this, I'm worried for Gen Alpha. I'm not a very pro social media person. Actually, last couple of months loni I started being more active on the gram. I feel this is the cheapest form of appreciation anybody can ask for. అంతే కదా. ఒక లైక్, ఒక కామెంట్, హౌ కెన్ దట్ అంటే నేను ఎంత వల్నరబుల్, ఎంత డెస్పరేట్గా ఉంటే ఒక చిన్న తెలియని వ్యక్తి లైక్ చేశాడు అన్న దాంతో ఇట్ కెన్ మేక్ మై డే బెటర్ అంటే ఐ థింక్ అదే దట్స్ సో వ్యాలిడ్. యా. సో ఇంకేం డార్క్ సైడ్స్ ఉంటాయి ప్రియాంక దీనిలో? I think there are so many criminal cases. I don't know why I have developed this habit of listening to a lot of criminal cases lately. నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు తెలియదు. So in a lot of cases, people have started threatening for the pictures and whatever they shared when they were in relationship, and it's not a new thing. There are so many women who have committed suicide, so many men also. అవును, బట్ యాక్చువల్లీ తుమ్మితే ఉడే ముక్క అని తెలిస్తే ఫోటోలు తీసుకోకూడదు. ఆర్ యూ షుడ్ బి వెరీ ఓపెన్ అండ్ సే ఓకే ఏం చేసుకుంటావు పిక్ చేసుకోండి అంతే. So many lives, I mean life is so expensive, so I think it's priceless, but they're dying for the reasons which are very stupid. అవును, కరెక్ట్. And అంటే మన సేఫ్టీ, మన రెప్యుటేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా the other person or my boyfriend or my husband or my long distance boyfriend or what he will think about me means more than my own safety and self respect. అంతే కదా. That's where I think we are going wrong. So I think with viral prapancham, our discussion, self introspection మీరు చేస్తారు, అది at least అక్కడి వరకు we have tried our level best. అవును. సో ఐ థింక్ దట్స్ అ వెరీ, ఐ థింక్ జెన్ జీ షుడ్ యాక్చువల్లీ కనెక్ట్ విత్ దిస్. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమి అంటే పెద్దవాళ్ళకి ఏమి అలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దే ఆర్ నాట్ యాజ్ యాక్టివ్ అండ్ ఈగర్. ఐ షుడ్, వాళ్ళ రాత్రికి రాత్రి మై ఫోటోగ్రాఫ్ షుడ్ బి సీన్ బై a million people. Yeah, and now this new digital arrest thing also started happening. So many people, అదే somebody will, scammers ఉన్నారు కదా, online scammers, they'll dress up like police people. అవును, చాలా ఎక్కువైపోయింది అది. And not even like common people or illiterate people, అలా కూడా అవ్వలేదు. They are targeting influencers also who are using social media every day. అవును, they are getting arrested, they are falling for that scam. అదే కదా. So imagine people who are not into internet so much, who don't use social media so much. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే బాగా పట్టుకుంటున్నారట. Yes, అంటే పెట్టుకుని మీ మీద కేసు ఉంది, మీ పేరు మీద ముంబైలో ప్యాకేజ్ వచ్చింది, కోర్టులో నోటీస్ ఉంది, లేకపోతే మీరు ఒక 1 lakh ఇస్తే దాన్ని 5 lakhs చేసేస్తాను. నాకు కూడా వచ్చింది ఒకసారి కాల్, ఏమని, ఏదో ప్యాకేజ్ మలేషియాలో స్టక్ అయింది. ఐ సైడ్ ఏముంది దాంట్లో, అది మీకు తెలుసు కదా మేడం, మాకెలా తెలుస్తుంది, ఓకే మీ దగ్గర పెట్టుకోండి సార్, నాకు అవసరం లేదు అలా చెప్పి కట్ చేశాను నేనైతే కాల్. మంచి పని. ఇంకా ఇంకోటి చెప్పనా, అసలు మీ పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు స్కూల్లో లేరు, వాళ్ళని రక్షించాలంటే నువ్వు ఇంత వెయ్యి,
ఇలాంటి Oh, I కాల్స్ didn't కూడా know వచ్చాయట. This ఇది కూడా is అవుతుంది. go- And they give you ఇది real- చాలా scary కదండి. You know, credible you're data. getting this caller tune now before Yeah, yeah, the yeah. call gets Yeah. connected. That's because these cases started happening so much that the government had to do this initiative. పార్సల్ అవన్నీ అయినా పర్లేదు కానీ ఇది చాలా పర్సనల్ పర్సనల్ డేటా కూడా ఇస్తారు. మీ Yeah, ఆధార్ నంబరో లేకపోతే మీ పాన్ కార్డ్ నంబర్ PAN card, Aadhaar card, everything they'll టు ఎస్టాబ్లిష్ దేర్ క్రెడిబిలిటీ. అయితే ఇక్కడ ఏంటంటే సోర్స్ ఆఫ్ ద కాల్ ఒకటి కొంచెం లాజికల్ ఫియర్. ఇప్పుడు ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫియర్ అని ఒకటి ట్రిగర్ చేసేస్తుంది. అవును. అది పక్కన పెట్టి ఇఫ్ యు గెట్ యువర్ లాజికల్ బ్రెయిన్ యాక్టివ్, Yeah. వై విల్ సంబడి కాల్ మీ ఆన్ వాట్సాప్ Yeah. if it's a police station or some kind of area Exactly, active yeah. చేస్తే that's what the cyber crime department has been telling. అందరికీ చెప్తున్నారు అలాంటిది ఉంటే మీరు బ్లాక్ చేసేసి 1930కి రిపోర్ట్ చేయాలని చెప్పి. ఇన్ఫాక్ట్ జర్నలిస్టులు చాలా మంది వీఆర్ ఆల్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ బై ద వే. ఈ వైరల్ ప్రపంచం అనే ఈ దీనికోసం అంటే రియల్ లైఫ్ వైరల్ ప్రపంచాన్ని టాకిల్ చేయడానికి. And the funniest part is there is nothing called digital arrest according to our Indian judiciary system. There is no term called digital arrest, and people are falling for it, losing money. అంతే డబ్బులు పోతున్నాయి Just because they are not భయంలోకి aware. అయిపోతున్నారు. అది ఇది